ఇవాళ మనం తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చెప్తాం. ఇలా చేపలు ఫ్రెష్గా తీసుకోండి. తర్వాత చింతపులుసు, దాంట్లో కొంచెం కారం వేసి అటు ఇటు కలపండి. తర్వాత కొంచెం పసుపు వేయండి. దాన్ని కొంచెం మిక్స్ చేయండి. తర్వాత కొంచెం సాల్ట్ వేయండి ఆ చింతపులుసులో. కొంచెం కారం వేసుకుందాం. మళ్ళీ ఒక ప్యాన్లో ఒకటి నూనె తీసుకుందాం కప్పు. తర్వాత మెంతులు, కొన్ని పోపు గింజలు వేయండి దాంట్లో. తర్వాత పసుపు వేసినాక తర్వాత ఉల్లిగడ్డలు వేయండి. మిక్స్ చేయండి అటు ఇటు. అది బాగా హీట్ అయినాక పులుసు దాంట్లో వేయండి. అది కొద్దిసేపు దాకా బాయిల్ కావాలి చాలా. ఇలా బాయిల్ అయినాక మనం మెంతుల పౌడర్ వేసుకుందాం. తర్వాత చేపలు వేసుకుందాం. ఇలా చిన్నగా వేసుకుందాం, ఎందుకంటే అవి ఖరాబ్ అయిపోతాయి. తర్వాత అవి కొద్దిసేపు దాకా బాయిల్ కావాలి. బాగా బాయిల్ అయినాక తర్వాత చూసుకోవాలి మనం. ఇలా చూసుకున్నాక ఇలా చూడండి, అవి హీట్ అయినాయా కాలేదా అని చూసుకోవాలి. ఇది చూడండి, ఎమ్మీగా ఉంది. తర్వాత మసాలా వేసుకుందాం. మసాలా వేసుకున్నాక కొంచెం మిక్స్ చేద్దాం అటు ఇటు. తయారైపోయింది చేపల పులుసు, రెడీ. చూడండి ఎంత బాగుందో, ఎమ్మీగా. ఇది చూడండి, గార్లిక్స్ లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఎంత బాగుంది చేపల పులుసు. ఇక తినడానికి రెడీ. చూడండి ఎంత బాగుందో. కొంచెం పక్కన చేపల ఫ్రై కూడా ఉంది, అది షార్ట్లో పెడతాను నేను మీకు. చూడండి, అబ్బా చూస్తేనే ఊరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి చేపల పులుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.